హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టైటిల్ చూస్తారు కదా, తప్పులు రాస్తూ చదువుదాం, నేర్చుకుందాం. ఏంటి, తప్పులు రాస్తూ చదవాలా, నేర్చుకోవాలా? అసలు అది ఎలా సాధ్యం అని అనుకుంటాం కదా, కానీ ఇక్కడే ఉంది. చాలా మంది పిల్లలు మనం పదాలు డిక్టేషన్ పెట్టినప్పుడు కానీ లేదా నోట్స్ రాసినప్పుడు కానీ మిస్టేక్స్ రాస్తుంటారు, అక్షర దోషాలు వస్తుంటాయి. మనం ఏం చేస్తాం, రాంగ్ 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 అని చెప్పేస్తాం అంతే. కానీ అసలు ఎక్కడ తప్పు రాశాడు, ఏ అక్షరం తప్పు రాశాడు, ఎందువల్ల తప్పు రాయడం జరిగింది, అసలు తను అనుకున్న పదం ఏమిటి, తను రాసిన పదం ఏమిటి, అసలు ఒకసారి తనతో అంటే ఆ పిల్లవాడితో మాట్లాడి మనం సరిచేసినట్లయితే ఇక విద్యార్థి ఎప్పుడు ఆ పదం తప్పుగా రాయడు. ఇక్కడ నేను కొన్ని పదాలు తప్పుగా రాశాను, అంటే నేనే స్టూడెంట్ని అనుకుంటే కనుక తను చదవమనాలి. అంటే తప్పు రాసినవైనా సరే నువ్వేమనుకున్నావు, ఏ పదం అనుకున్నావు, అసలు ఏమ రాసావు, ఇప్పుడు ఇది చదవండి. క క ర, క క ర. కానీ విద్యార్థి అనుకున్న పదం కాకర, కాకర అని చదువుతాడు విద్యార్థి. ఇచ్చొని జమ కయ, కానీ విద్యార్థి జామకాయ, తన దృష్టిలో జామకాయ పదం అనుకుంటాడు. అలాగే వకాయ, వంకాయ, వంకాయ అనుకుని రాశాడు తను. నిడ, నీడ, నీడ అనుకుని రాశాడు. నెక్స్ట్ చీలుక, కానీ తను ఏమనుకుంటాడు, చిలుక, ఇది చిలుక అండి చూడగాని చెప్పేస్తాడు. ఈగండి, ఆవండి అని చెప్పేస్తాడు. తన దృష్టిలో తప్పు కాదు, కానీ అక్షర దోషాలు ఉన్నాయి కదా, అప్పుడు మనం విడివిడిగా చదవమనాలి. అందుకోసమే ఈ వీడియో. మనం తప్పు రాశారని అక్కడితో వదిలేకుండా దాన్ని సరిచేసి ఇంకెప్పుడు తప్పు రాయకుండా చేయగలగాలి. అదే కదా మన ఉద్దేశం. పిల్లలు నేర్చుకోవాలంటే తప్పులు చేస్తారు, మనం చేయలేదా చిన్నప్పుడు, చేసాం కదా. కాబట్టి తప్పులు రాసినా కానీ వాళ్ళని పిలిచి తప్పు రాసావని కోపపడకుండా, దీనికి రాంగ్ అని అనకుండా, అమ్మ నువ్వు రాసిన పదం ఏంటమ్మా, నువ్వు అనుకున్నది ఏంటి, ఒకసారి చదువు సరేనా అంటే అప్పుడు చదువుతాడు. అలా 2-3 సార్లు మనం ప్రయత్నించాలి, 3 సార్లు 4 సార్లు అయినా ప్రయత్నించే తప్పు లేదు. తర్వాత ఇంకా అవసరం రాదు మనకి, ఎందుకంటే విద్యార్థి కరెక్ట్గా నేర్చుకుంటాడు. చూడండి, ఇప్పుడు ఈ పదం ఉంది, ఫస్ట్ పదం కకర, కకర. ఏంటిది, కాకర. మరి కా అని పలుకుతున్నాం, ఇక్కడ కా అని పలుకుతున్నాం కాబట్టి కా అని రాయాలి. కర, ఇప్పుడు ఏమైంది, కాకర. నెక్స్ట్ జమకయ, కానీ ఇదేంటి పదం, జామకాయ. మరి నువ్వేం రాసావు, ఇక్కడ నేను స్టూడెంట్ అడిగినట్టుగా అడుగుతాను, గమనించండి. జా, మరి ఏమంటాం మనం, జా అంటాం, జామ అంటాం కదా, మరి ఇక్కడ జా రాసు, కాబట్టి ఏం రావాలి, జా మ. ఇదేంటిది, కయ, కయ అంటామా, కాయ అంటామా, కా అంటాం, కాయ అంటే ఇక్కడ దీర్ఘం రావాలి, కాయ, జామకాయ. నెక్స్ట్ వంకాయ అంటాడు, అప్పుడు ఇది వంకాయ. మళ్ళీ ఒకసారి విడివిడిగా చదువు అంటాం, వకయ, వకయ. మరి ఏం రావాలి, వం, వం. వా పక్కన ఏముండాలి, 0 ఉండాలి, వం. కాయ, ఎప్పుడు చదువు, వంకాయ. ఇదేంటిది, నిడ. అసలు పదం ఏంటి, నీడ, నీడ. నీ అక్షరం దగ్గర తేడా వచ్చింది, నీ, కాబట్టి నీ గుడి దీర్ఘం ఇవ్వాలి, నీడ, నీడ. చీలుక, చీలుక అంటామా, చిలుక అంటామా, చీలుక, చిలుక. ఇలా మనం 2-3 సార్లు పదాన్ని చదివి చెప్తే విద్యార్థి చెప్పేస్తాడు. చిలుక అంటే ఏం రావాలి, ఇక్కడ గుడి రావాలి, చిలుక. ఇదేంటిది, ఇగ,
ఇగ ఇగ అంటావా, ఈగ అంటావా, ఇగ వాలింది అంటామా, ఈగ వాలింది అంటామా, ఇగ వచ్చింది అంటామా, ఈగ వచ్చింది అంటామా, ఈ కదా. కాబట్టి ఏంటిది ఈ గా గా. ఆ ఉ ఆవు, ఆవు కాదు. అసలు రెండు అచ్చులు పక్క పక్కన ఎప్పుడు రావు, అచ్చుతో ఎప్పుడు పదం ఎండవదు కదా. మరి ఆ ఉ అయింది కానీ ఆ ఊ అవలేదు. ఆ ఉ ఆ ఉ ఆ ఉ అంటావా, ఆ ఊ అంటాం. కాబట్టి ఊ రాకూడదు, వాగుణంతో ఊ రావాలి. ఆవు. నెక్స్ట్ ఇదేంటి, పావురం. పావురమా, చదువు పా ఉ రం, పా ఉ రం, పా ఉరం, పా ఉరం అంటామా. ఊ ఊ కాదు, ఊ పావురం. చాలా మంది పదాలు, ఈ రెండు పదాలు చాలా మంది ఇలాగ రాస్తారు. ఇది కూడా అమ్మ, అమ్మ కరెక్టే అంటారు చాలా మంది. కాదు, మా మా. మనం ఎలా పలుకుతాం, అమ్మ అమ్మ. ఎక్కడ ఒత్తి పలికాం, మా దగ్గర ఒత్తి పలికాం. కానీ ఇక్కడ ఎక్కడ సున్నా వచ్చింది, ఆ మా మా, అది అమ్మ కాదు. కాబట్టి మా కాదు, అమ్మా. నెక్స్ట్ రపం, రపం రంపం, రం రం, రా పక్కన సున్నా పెట్టాలి, రం పం, రంపం. మచం, మచం మంచం, మం అంటే ఉండాలి, మా పక్కన సున్నా ఉండాలి, మంచం మంచం. చాలా మంది విద్యార్థులు ఇక్కడే ఈ సున్నా దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఇవి రాసేటప్పుడు మనం ఇక్కడ కూడా చూడండి, ఇది ఏంటి చదవంటే తాత అంటారు. 100% తాత అని చెప్తారు. అప్పుడు మనం తాత అని కొట్టి పడేయకూడదు, ఒక్కొక్క అక్షరం చదివించాలి. తా తా. ఇప్పుడు కలిపి చదువు, తతా. మరి నువ్వు తతా అంటావా, తతా తతా అని పిలుస్తావా మీ తాతగారిని, కాదు కదా. తాత, ఈ తా వచ్చి రావాలి, తా తాత. కాకి, నిజమే టీచర్, కాకి టీచర్ ఇది అంటారు. చదువమ్మ, కి కక్కి. అప్పుడు 4 ఖర్చుకుంటాడు స్టూడెంట్ తెలుసా. కక్కి కాదు, కా కాకి. నెక్స్ట్ చందమామా. ఏం రాసావు నువ్వు, చం దా మా మా. ఏమంటావు నువ్వు, చందమామ కదా. ఎక్కడ తేడా వచ్చింది, ఈ మా ఇక్కడ రావాలండి అని చెప్తాడు. చం దా మా చందమామ. ఈ చదువు అమ్మంటే టపకాయ టీచర్ అంటారు. మళ్ళీ చదువు విడివిడిగా, ట ప క య, ట ప క య. ఇప్పుడు కలిపి చదువు, టపకయ. మరి నువ్వేమన్నావు, టపాకాయ. మరి ఏం రాసు, టపకాయ. మరి ఏం రాయాలి, అప్పుడు తనే రాసేస్తాడు, టా పా కా యా అని స్టూడెంట్ రాసేస్తాడు. నిజంగా చూసాను, నా అనుభవంతో చెప్తున్నాను. నెక్స్ట్ టెస్ట్ పెట్టినప్పుడు పాప అనే పదం పెడితే చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే రాసేవారు. అప్పుడు నేను పిలిచి ఇదేంటి చదువు అని దాన్ని, పాపా. మరి నువ్వేమంటావు, పాప. మరేం రాసు, పాపా. మరి ఏం రాయాలి, వెంటనే రాసేసావు చక్కగా. చూసారా, తప్పుల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. తప్పులు రాసేమని తిట్టకూడదు, తప్పుల్ని సరిచేస్తే ఇంకెప్పుడు తప్పు రాయదు. ఈ విధంగా మనం విద్యార్థులు నేర్పించినట్లయితే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.